కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం రసాబసగా మారింది. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు తమ మొదటి ప్రభుత్వ కార్యక్రమాన్నే బాయ్కాట్ చేశారు. కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేందర్ తీరుకు వ్యతిరేకంగా బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు నినాదాలు చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారని కమిషనర్ని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు వెళ్లిపోయిన అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, కామారెడ్డి మున్సిపాలిటీలో అయితే గందరగోళం నెలకొంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మీరు అన్నట్టుగా ఇవాళ ప్రజాపాలన ప్రగతి నివేదిక అనే అంశంతోన అయినా ఇవాళ ప్రభుత్వం ఏర్పరిచినటువంటి మొదటి రోజు కార్యక్రమమే గందరగోళం మధ్య మొదటి రోజు ముగిసింది. ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఇటు నూతనంగా ఎన్నుకోబడేటువంటి 42 మంది కౌన్సిలర్లు మొదటి సమావేశం. ఈ సమావేశానికి ఎవరైతే ముఖ్యంగా ఉన్నటువంటి కౌన్సిలర్లు, అదేవిధంగా దీనికి సంబంధించిన వార్డు మెంబర్లకు పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమాచారం పూర్తి స్థాయిలో వాట్సాప్ ద్వారా కానీ ఇతర మాధ్యమాల ద్వారా కానీ సంబంధిత అధికారులు చేరవేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి ఎలాంటి సమాచారం లేకుండా నూతనంగా ఎన్నుకోబడ్డ ఎలక్ట్ అయినటువంటి బాడీని అగౌరవపరిచే విధంగా ఇవాళ ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల బీఆర్ఎస్ కౌన్సిలర్తో పాటు ఇతర పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్లు కమిషనర్ తీరును నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా వార్డులో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను మొన్నటి వరకు ప్రజాపాలనలో ఏదైతే సమస్యలు పూర్తి కాకుండా ఉన్నాయో ఎలక్టెడ్ అయిన బాడీని పొందుపరిచిన తర్వాత ముఖ్యంగా ఏ వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అంశం పైన చర్చించాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజాపాలనగా అనే చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కౌన్సిలర్లనే ఇబ్బంది పెట్టే విధంగా, అగౌరవపరిచే విధంగా వ్యవహరించడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి 42 మంది బాడీ ఎలక్ట్ అయింది. ఈ నేపథ్యంలో 28 మంది ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఈ కౌన్సిలర్లను ముఖ్యంగా బీఆర్ఎస్ కామారెడ్డి మున్సిపల్లో కీ రోల్ పోషిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్తో పాటు అదేవిధంగా ఉన్నతాధికారుల తీరును నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా వార్డులలో సమస్యలు ఉన్నాయి. వార్డులలో ఇన్వార్డులో వేసినటువంటి సమస్యలు పరిష్కారం కావడం లేదు. ముఖ్యంగా అలాంటి అంశాలతో పాటు అనేక అంశాలపైన వల్ల బాగుంటుందనే అభిప్రాయం ఉంది. కానీ మొదటి రోజే ఎలక్టెడ్ అయిన బాడీని అగౌరవపరిచే విధంగా వివరించినటువంటి కమిషనర్ తీరు పైన ఇవాళ కామారెడ్డిలో ఉన్నటువంటి ఎలక్టెడ్ అయినటువంటి అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడినటువంటి కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు వార్డు సమస్యలు పరిష్కరించకపోగా ఇటు దాదాపు ప్రజాపాలనలో కనీసం వసతులు కానీ, టెంట్ కానీ, అదేవిధంగా కుర్చీలు కానీ వేయని పరిస్థితి. మొప్మాప్లకు సంబంధించినటువంటి వార్డుకు సంబంధించినటువంటి ప్రతి ఎంప్లాయీ కూడా వాళ్ళ సమస్యలతో పాటు ఆ కౌన్సిలర్ హాజరు కావడం జరిగింది. వల్ల ఇటు కౌన్సిలర్ అగరపరిచే విధంగా వ్యవహరించడంతో పాటు ముఖ్యంగా అటు అధికారులను సైతం ఇబ్బంది పెట్టే విధంగా కనీసం టెంట్ లేదు, ఎండ వేడి విపరీతంగా ఉంది, తాగడానికి వాటర్ సదుపాయం లేదు. ముఖ్యంగా వచ్చినటువంటి ఎంప్లాయీస్ కూడా ఇబ్బంది ఎదుర్కొనాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎవరి కోసం పెడుతున్నారు, ఎందుకోసం పెడుతున్నారు అనే అంశం పట్ల ప్రభుత్వం దగ్గర ఒక స్పష్టత లేదు. కేవలం అంగు హార్పాటం చూపించుకోవడానికి ప్రభుత్వం దగ్గర ఒక స్పష్టత లేకపోవడమే కాదు, ఏ ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించినా కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ముందస్తుగా సమాచారం అందించాలి. వాళ్ళు ఎందుకు మరి ముందస్తుగా సమాచారం ఇవ్వలేదు? ఇవాళ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం ఉంది. అనేక సమస్యలు ఉన్నాయి. మొన్నటి వరకు అధికార పాలనలో కొనసాగినటువంటి మున్సిపల్ ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి కౌన్సిలర్లు రావడం జరిగింది. అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పట్ల ప్రతిపక్ష హోదాలు ఉన్నటువంటి బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఖచ్చితంగా అంశాలపైన నిలదీస్తుంది అనే భయం ఇవాళ ప్రభుత్వానికి చుట్టుకుంది. తూతూ మంత్రంగా ఇవాళ ఆదర్శ వేసుకొని ఈ సమావేశాన్ని వాయిదా వేసుకొని వెళ్లాల్సిన దాని మీదే
కౌన్సిలర్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి బాడీ ఎన్నుకోబడ్డటువంటి బాడీ వివరించిన తీరును మనం అర్థం చేసుకోవచ్చు. సమస్యలు పరిష్కరించే దిశగా కాకుండా ప్రభుత్వం ప్రోగ్రామ్ కి కాల్ఫర్ చేసింది కాబట్టి ఆ కాల్ఫర్ ను ముగించుకొని తక్షణమే ఇతరత్ర అంశాలకు వెళ్లాలనే ఆలోచనతోని ప్రభుత్వం ఉన్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. కానీ వీటన్నిటినీ ఇవాళ బీఆర్ఎస్ ఏకరూపం పట్టింది. ముఖ్యంగా ఇవాళ అధికారులు వివరించిన తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తామని బీఆర్ఎస్ కు సంబంధించిన కౌన్సిల్ కూడా తేల్చి చెప్పడం. ముఖ్యంగా ప్రభుత్వం వివరిస్తున్న తీరు పట్ల ఇవాళ మున్సిపల్ లో జరిగినటువంటి రసాభాస పట్ల ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మున్సిపల్ జరుగుతున్న తీరు పట్ల ప్రజలంతా గమనిస్తున్నారని, రేపటి ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాటవేస్తున్నటువంటి అంశాలపైన నిలదీస్తామని కౌన్సిలర్ మరోసారి ప్రజలకు భరోసిస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్. ఇక మొత్తానికి కామారెడ్డి మున్సిపాలిటీలో అయితే గందరగోళం నెలకొంది. అయోమయంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశం అయితే జరిగింది. దాంతో బీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్లు అయితే సమావేశాన్ని బహిష్కరించారు. అసలు ముందస్తుగా ప్రభుత్వ కార్యక్రమాన్ని ఎలా మాకు ఇన్ఫార్మ్ చేయకుండా ఎలా నిర్వహిస్తారని కమిషనర్ని అయితే వారు ప్రశ్నించడం జరిగింది.